రైట్ మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంపార్టెంట్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు తరచూ బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓపీ సేవలు బంద్ కానున్నాయి. ఇక తెలంగాణలో ఆరోగ్యశ్రీకి 1100 కోట్లు, ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవకు 2000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కార్ నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని, ఈ విషయమై ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్యశ్రీ సీఈఓలను కలిశామని, అయినా తమ సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు యాజమాన్యాలు ప్రకటించేశాయి. ప్రభుత్వం నుంచి తమకు సుమారు 1400 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్నాం పేదవాడికి వైద్యాన్ని అందించాలని ప్రభుత్వాలు సంకల్పించి తీసుకొచ్చిన పథకంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించి నిధులు జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, వైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందజేయాల్సినటువంటి ఆరోగ్యశ్రీ పథకం సంబంధించి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కూడా వైపు ఆ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. దీంతో మేము 323 నెట్వర్క్ ఆసుపత్రులు దీని పరిధిలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మాకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కూడా మేము ఆసుపత్రులు మెయింటైన్ చేయలేకపోతున్నామని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తూ మేము ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఒకవైపు నిన్న వరకు కూడా కాలేజీలు తమకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వంతో గట్టిగా కూర్చొని మాట్లాడి తమ ఫీజులు సాధించుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల సంబంధించిన యాజమాన్యాలు కూడా ఇదే దిశగా ముందుకు వెళ్లే పరిస్థితి కనపడుతుంది. కీలకమైనటువంటి ట్రామా కేర్ సెంటర్ లాంటి కీలకమైనటువంటి ఇప్పుడు అత్యవసర విభాగాలకు సంబంధించినటువంటి వైద్యం అంతా పోతే చాలా మందికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఒకవైపు ఉద్యోగులు, ఒకవైపు హార్ట్ పేషెంట్లు కావచ్చు, ఒకవైపు బ్రెయిన్ పేషెంట్లు కావచ్చు, మిగతా రకాల కీలకమైనటువంటి సమయంలో చికిత్సలు అందించాల్సినటువంటి వారి విషయంలో ఇలాంటివి బంద్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి అంతా భావిస్తున్నారు. వీరికి రావాల్సినటువంటి 1100 కోట్ల బకాయిలకు సంబంధించిన విషయంలో వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు నిధులు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రాత్రి స్పందించి 100 కోట్ల వరకు మేము సర్దుబాటు చేస్తామని చెప్పేసి వారికి చెప్పినప్పటికీ కూడా మాకు పూర్తి స్థాయి ఎక్సలెన్స్ కావాలని చెప్పేసి వారంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారైతే కూడా ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా చోట్ల కూడా ఈ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల యాజమాన్యాలు ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈఓ తోటి చర్చలు చేశాము. చర్చల సందర్భంగా ఎలాంటి పరిస్థితి కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వంతో తాళపేడ తెలుసుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు. ప్రజలకు అత్యంత పేదవారికి వైద్యం అందించేటువంటి ఆరోగ్యశ్రీ పథకంలో ఒకవైపు ఇటు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈహెచ్ఎస్ కావచ్చు, జర్నలిస్టులకు జేహెచ్ఎస్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకంలో చాలా చోట్ల సకాలంలో బిల్లులు రాకపోవడంతో కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లిస్తే మేము సేవలు అందించడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. దీంతో తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. ఈ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వంతోనే ఆరోగ్య శాఖ మంత్రి ఒకవైపు దామోదర్ రాజనరసింహ కార్యదర్శితో చర్చలు చేస్తే తప్ప ఈ పరిస్థితి పొందమనగా లేదు. కేవలం ఆరోగ్యశ్రీ సీఈఓతో చర్చలు చేస్తే సమస్య పరిష్కారం కాదని చెప్పేసి వారు అంటున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించేసింది. అన్ని ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు ఇప్పటి వరకు కొనసాగించామని, ఇందుకు 2000 కోట్ల వరకు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ వల్ల ప్రజలు తమపై నమ్మకం కోల్పోతున్నారంటూ లేఖలో అసోసియేషన్ తెలిపింది. ఆసుపత్రుల నెలవారీ నిర్వహణను చేయలేకపోతున్నామని, బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చూస్తున్నాం ఆరోగ్యశ్రీ సేవలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో బంద్ కానున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై సర్కార్ ఏమైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? డీటెయిల్స్ ఏంటి? ఏపీలో ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక లేఖని కూడా రాయడం జరిగింది. హాస్పిటల్స్ కి ఇప్పటికే 2000 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించని కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు దాంట్లో పేర్కోవడంతో పాటుగా వారంలోగా సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాయడంతో పాటు దీనికి గతంలోనే అంటే ఈ సమస్య పైన ఇప్పటికే ఆరోగ్యశ్రీ నుంచి రావాల్సినటువంటి బకాయిలు పెండింగ్ లో ఉండడం వల్ల ఆసుపత్రుల నిర్వహణ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అంటూ కూడా, అలాగే ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించినట్లయితేనే మిగిలిన సేవలను కూడా మళ్ళీ కూడా తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. అలాగే బకాయిలు చెల్లించకపోవడంతోనే
ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా కూడా ఆసుపత్రులు ప్రకటించడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వారంలోగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటూ కోరడంతో పాటుగా బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బందికి జీతభత్యాలతో పాటుగా ఆసుపత్రి నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటూ కూడా చెప్తా ఉంది. అలాగే బకాయిలు చెల్లించకపోతే ఓపీ సేవలు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు కూడా నిర్వహించలేమని కూడా హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాయడం జరిగింది. గత మొన్న జరిగినటువంటి ఏప్రిల్లో జరిగినటువంటి ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ని కూడా ప్రకటించాయి. అప్పుడు ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు కొంచెం వెనక్కి తగ్గిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మరొకసారి బంద్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి చర్యలకు వస్తుంది, ముందుకు వస్తుందని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు వంశీ. థ్యాంక్ యూ కాంతి.